హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. మనం లాస్ట్ టైం ఒక వీడియోలో షెడ్ టూర్ చూపిస్తా అని చెప్పా కదా. సో అసలు మనం షెడ్ ఎలా కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, సో దాంట్లో మిస్టేక్స్ ఏంటి, లాస్ట్ టైం జరిగింది ఏంటని చెప్తా అని చెప్పా కదా. సో దాని గురించి అనమాట ఈ వీడియో. సో ఫస్ట్ షెడ్లోకి వెళ్ళే కంటే ముందు బయట సరౌండింగ్స్ చూసుకుందాం. యాక్చువల్గా ఆ కర్రలు కానీ ఆ గ్రీన్ మ్యాట్ కానీ సో అదంతా కట్టడానికి తెచ్చాను. సో ఇది బిఫోర్ అనమాట. సో ఆఫ్టర్ మనం ఎట్లా దాన్ని మాడిఫై చేసామని చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే స్నేక్స్ కోసం కూడా మనం వల్ల తెచ్చాం కదా. సో ఇదంతా పర్ఫెక్ట్ అనేది నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ బఫెలోస్ ఉంటాయి కాబట్టి సో ఇంకా అటు ఇటు చేయడం వల్ల మొత్తం ఎక్కడికక్కడ చినిగిపోయింది. చాలా వరకు అయితే ఇదైపోయింది. సో దీని బదులు ఏంటంటే ఐరన్ జాలి ఉంటుంది కదా. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఐరన్ జాలితో ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఓన్ ప్రాపర్టీస్ ఎవరైనా ఉంటే మాత్రం ఐరన్ తోటే ప్లాన్ చేసుకోండి, ది బెస్ట్ ఉంటుంది. సో ఇంకా లీజ్ టైప్ అంటే మాత్రం సో అట్లా ఏదైతే ఇప్పుడు ఈ స్నేక్ జాలి ఉందో సో ఈ టైప్ ఆఫ్ ప్లాన్ చేసుకోండి. అండ్ షెడ్ వచ్చేసి ఇప్పుడు ఇది 64x28. సో ఇది చూసుకోవచ్చు లెంత్. సో ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పా, యాక్చువల్గా ఇది మనం కన్స్ట్రక్షన్ చేసింది బాయిలర్ కోసం అని. సో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది కదా. సో ఇంకా ఆ టైంలో మనం అది ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాం, ఇంకా అది వద్దని చెప్పేసి. సో ఇది షెడ్ లోపలికి అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఆటోమేటిక్ అనమాట. సో చాలామందికి తెలిసి ఉంటుంది, ఇందులో డ్రింకర్స్లో ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ఉంటాయి. సో ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట. డైరెక్ట్గా ట్యాంకీలో నింపుకుంటే మాత్రం డైరెక్ట్ ఇందులోకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది ఇంకా ఇందులో మనం చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏంటంటే క్యూరింగ్ చేసుకోలేదు. సో అంటే ఇప్పుడు ఇది ప్లేస్ అంతా ఉంది కదా లోపల. సో దీన్ని అంతే నార్మల్గా చేసాం తప్ప బాగా కింద స్టోన్ చేసి కానీ నార్మల్గా మట్టితోటి ఇంకా క్యూరింగ్ చేసుకోవడం పోవడం వల్ల సో ఈ గోడలు ఏదైతే ఉన్నాయో వీటి వల్ల అవతల నుంచి ఎలకలు వస్తున్నాయి బాగా. పందికొక్కులు కానీ ఎలకలు కానీ ఉంటాయి కదా. సో వీటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు క్యూరింగ్ అయితే కంపల్సరీ చేసుకోండి. సో ఇది వాటర్ సెటప్ అనమాట, ట్యాంకీ. ఇక్కడి నుంచే ఈ పైప్ లైన్ ద్వారానే మనకి మొత్తం టోటల్ ఓవరాల్గా ఇట్లా అక్కడి వరకు కూడా వెళ్తూ ఉంటాయి. సో దీనికి ఇటు సైడ్ ఒక 10 అటు సైడ్ ఒక 10 పెట్టుకోవడం జరిగింది. నేను స్టార్టింగ్ కదా ఇంకా అంతా షెడ్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే సరిగ్గా ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి జాలి కట్టేయడం వల్ల సో పైన చూశారు కదా గ్యాప్స్. సో ఆ గ్యాప్స్ అని అట్లా వదిలిపెట్టారు. సో దానివల్ల కూడా మనకు మైనస్ ఏంటంటే కోడి అనేది సో మనం ఏదైనా మెడిసిన్ ఇవ్వడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ పట్టుకోవడానికి లోపల ఉంచినప్పుడు సో ఏదైతే ఆ గ్యాప్స్ ఉన్నాయో సో ఆ గ్యాప్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా దీన్ని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మోడిఫికేషన్ ఉంది కదా. సో బయట ఇప్పుడు మీకు ఇందాక కర్రలు చూపించారు కదా. సో వాటితోటి అది మొత్తం ఫిల్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు అక్కడ పైనుంచి అదంతా ఫిల్ చేసుకొని ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో సో వీటితోటి గ్రీన్ మ్యాట్ కవర్ చేసుకొని ఆ పట్టాలు కొంచెం టైట్ కట్టుకొని ఏదైతే కింద ఉందో పొట్టు సో ఇదంతా తీసేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే యాక్చువల్గా మన దగ్గర ఇప్పుడు కొన్ని పెట్టాలు ఉన్నాయి కదా. సో ఇది వెళ్ళిపోయాక ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు బిఫోర్ వీడియో చూపిస్తున్నా కాబట్టి మీకు ఆఫ్టర్ కూడా అసలు మనం దీన్ని ఎలా చేసాము, మళ్ళీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, తర్వాతకి ఎట్లా ఉంది మీకు చూపించడం జరుగుతుంది. సో ఇది అనమాట మొత్తం ఓవరాల్గా. సో దీన్ని ఇంకా మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే కర్రలు ఉన్నాయో సో ఇవి అప్పటికప్పుడు ఎట్లా పడితే అట్లా కట్టడం జరిగింది. అంటే నార్మల్గా కూర్చుంటాయని చెప్పేసి. సో ఇదంతా పర్ఫెక్ట్ అనిపించలేదు నాకు. ఎందుకంటే కొన్ని కోళ్ళు పైన కొన్ని కోళ్ళు కింద. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పైప్ లైన్ ఉంది కదా. సో సిట్టింగ్ దీని మీద ఉంటాను నేను నైట్ టైం అయితే. సో దీనివల్ల ఏమవుతుందంటే సిట్టింగ్ దాని మీద ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ కూర్చున్న కోడి అనేది వాష్రూమ్కి వెళ్ళినా సరే డైరెక్ట్గా వచ్చేసి డ్రింకర్లో పడుతుంది. మనం కొంచెం సేపు కానీ లేట్ అయ్యి ఉంటాం కదా ఫామ్ దగ్గర రావడానికి. సో ఆ టైంలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగుతాయి కదా. వాటర్ తాగినప్పుడు ఆ షెట్ అయితే ఉందో సో అదే తీసుకుంటా అనమాట వాటర్ కూడా. దానివల్ల కూడా డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇంకా ఇవి ఏవైతే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫీడర్లు ఉన్నాయి కదా. సో వీటిని కూడా మనం నార్మల్ ఇట్లా వదిలేయడం జరిగింది. కానీ ఇట్లా వదిలేయకూడదు, వీటిని యాక్చువల్గా కింద పెట్టకూడదు అనమాట. ఇవన్నీ స్టాండ్ పైకే కట్టుంచాలన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే మట్టి ఉందో కింద ఇదంతా దీంట్లోకి చెల్లినప్పుడు దీంట్లో పోతూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా. యాక్చువల్గా మనం సొప్ప ఇస్తాం, అంటే సూపర్ హైపర్ ఉంటుంది అదే ఉంటుంది, నార్మల్ ఫీడే ఉంటుంది, న్యాచురల్ ఫీడే. సో ఇంకా ఇదొకటి. తర్వాత ఈ కర్రలు ఏదైతే ఉన్నాయో సో ఇవి మొత్తం ఒక సెటప్లా ఉండాలి. అంటే మన దగ్గర ఎన్ని బర్డ్స్ అయితే ఉన్నాయో సో ఆ ప్రతి బర్డ్ కూడా పైనే ఉండడానికి మ్యాక్స్ పైనే ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది నాటుకోళ్ళు కాబట్టి అవి మ్యాక్స్ పైనే ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఫీడ్ చూసారు కదా. సో ఫీడ్ ఎప్పుడైనా సరే మనం లోపల పెట్టద్దు, బయట ఎక్కడైనా పెట్టుకోవాలి తప్ప లోపల పెట్టదు. ఎందుకంటే అవి దాని మీద సెట్ వేస్తూ ఉంటాయి, లేకపోతే కంటిన్యూ కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాయి. సో ఇంకా ఇందులో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. పట్టాలు సరిగ్గా కట్టుకోకపోవడం కానీ, అంటే మనం చాలా మిస్టేక్ చేసినా సరే ఇప్పుడు ఏంటంటే టైం అయిపోయింది కదా. సో ఇంకా ఇవి ఏదైతే కొన్ని ఒక 350-400 బర్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ బర్డ్స్ వెళ్ళిపోయాక మనం ఇంకా నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అనేది ప్లానింగ్లో అయితే ఉన్నాము. సో ఓవరాల్గా షెడ్ అయితే ఇదనమాట. సో ఇట్లా ఉంటుంది.
అండ్ బయటికి వచ్చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ నుంచేసి సో నెక్స్ట్ ఏదైతే నాటుకోళ్ళు అనుకుంటున్నా పేరెంటల్ బర్డ్స్. సో పేరెంటల్ బర్డ్స్ అన్ని ఇందులో ఉంటాయి. అంటే మీకు 100 days ఛాలెంజ్ అని చెప్పా కదా, సో ఆ ఛాలెంజ్ని ప్రజెంట్ అయితే కొంచెం హోల్డ్లో పెట్టాను. ఫస్ట్ అయితే ఏదైతే ఇందులో సక్సెస్ అయిన తర్వాతకి, అంటే ఇది కొంచెం మార్కెటింగ్ ఉన్న తర్వాత దాంట్లోకి వెళ్దామని చూస్తున్నాను. ఎందుకంటే అలా ఆల్రెడీ సొనాలియో మనం కొంచెం లాస్ పోయాం కాబట్టి, సో అదొకటి అనమాట. ఇంకా ఏదైతే ఇది సైడ్ ఉందో, సో గ్రీన్ మ్యాట్ అని నార్మల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే సైడ్స్ పొలాలు ఉంటాయి కదా, సో ఈ పొలాల వల్ల ఏదైతే మందులు ఉంటాయో ఫెర్టిలైజర్, సో అవి చేయడం వల్ల ఈ కోళ్ళు డైరెక్ట్గా అక్కడ చూస్తున్నా కదా బయటికి వెళ్ళింది. సో అట్లా ఇల్లేసి తినేసి నిన్న దాదాపు అంటే ఈ కోళ్ళు కాదు, పెద్ద కోళ్ళు అయితే అవుతున్నాయి, పందెం కోళ్ళు. సో ఒక 4 to 5 చనిపోయాయి అనమాట, పెద్ద బ్రీడర్లు. సో చాలా బాగా అనిపించింది. ఒక 5 to 6K వరకు ఉంటుంది ఒక్కొక్క దాని ప్రైస్. ఒక 5 దాకా చనిపోయాయి. సో దానికోసం అని చెప్పేసి అసలు నార్మల్ నేను ముందే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఇక్కడ కర్రలు కనిపిస్తాం కదా, సో అక్కడ నుంచి అక్కడ వరకు ఏదైతే ఓవరాల్గా సో మళ్ళీ గ్రీన్ మ్యాట్ కడదామని ప్లాన్లో ఉన్నాము. అండ్ ఏదైతే ఇది ఉందో, సో ఇప్పుడు మనం నార్మల్గా జాలీ కట్టుకున్నాం కదా, సో దీన్ని అంతటా మనం ఐరన్తో ఫినిషింగ్ చేద్దామని చూస్తున్నాము. సో ఇది వన్స్ ఐరన్తో ఫినిష్ అయితే ఏంటంటే మనకి పిల్లులు కానీ ఇవి కానీ ఉండదు. సో ఇదంతా కొంచెం అడవి లాంటి ప్రాంతం కాబట్టి మ్యాక్స్ ఈ పిల్లులు కానీ అడవి పిల్లులు కానీ ఇవి ఇట్లాంటివి వచ్చే ఉంటాయి, జంగబిల్లు అంటారు కదా. సో వాటిల్లో ఏంటంటే అన్ని తింటాయి. సో ఏదైతే ఎక్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటాయో, సో ఇందులో బ్రూడింగ్ చేయడం జరుగుతుంది వాటి మట్టికి. సో ఫ్రీ బుకింగ్స్ ద్వారానే మనమైతే పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందికి ఒరిజినల్ నాటుకోడి పిల్లలు అని చెప్పేసి సొనాలి, అసీలు చాలా క్రాస్ పిల్లలు అయితే ఇస్తున్నారు. సో అట్లా కాకుండా మనం ఒరిజినల్ నాటుకోడి పిల్లలు ఇవ్వాలనేది ఫిక్స్ అయినాం కదా. సో దాని ద్వారా అనమాట ఇందులో పేరెంటల్ బర్డ్స్ ఉంటాయి, ఇందులో ఇది పిల్లలు ఉంటాయి. సో హ్యాచింగ్ వచ్చేసి మనం ఇంటి దగ్గరే పెట్టడం జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఎందుకంటే హ్యాచింగ్లో ఏంటంటే 24/7 కరెంట్ ఉండాలి. ఒక 1 hour 2 hour పోయినాయి కానీ ఇంకా అంతకంటే ఎక్కువ పోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి హ్యాచింగ్ అనేది మనం ఇంటి దగ్గర ప్లాన్ చేయడం జరిగింది. సో హ్యాచింగ్ మిషన్ ఎప్పుడు తీసుకుంటాము ఏంటి అనేది తర్వాత చెప్తాను. అంటే చిన్నగా స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ ఒక 300 eggs అట్లా ఆ టైప్ ఆఫ్ మిషన్ తీసుకొని దాని తర్వాతకి అంటే బిజినెస్ని బట్టి మనం ముందుకెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగే మనం కొంచెం తెలియక ఎక్స్పెన్సివ్ చేసాం కాబట్టి, సో ఇంకా మనం తెలిసిన మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దు. ఇంకా తెలుసుకున్న తర్వాత కూడా తప్పు చేస్తే ఇంకా మన తప్పు అవుతుంది. సో ఇంకా అదొకటి ప్లాన్లో అయితే ఉంది. అండ్ ఇదే అనమాట. సో ఓవరాల్గా ఇదంతా మళ్ళీ ఫినిష్ అయ్యాక మొత్తం మనం కన్స్ట్రక్షన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాకైతే మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తాను, సో అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఫాలో చేయండి. అండ్ మీలో ఎవరికన్నా సరే సొనాలి పిల్లలు కావాలన్నా సరే, నాటుకోడి పిల్లలు కావాలన్నా సరే, లేకపోతే లేయర్ ఫీడ్ ఆర్ బాయిలర్ ఫీడ్ ఏది కావాలన్నా సరే ఒకసారి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏది ఉన్నా నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నా దగ్గర తీసుకోకపోయినా మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా సరే అడగండి. నేను డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు అయితే నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. అండ్ ఇదనమాట. సో ఇంకోటి ఇది కట్టడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి మనిషికి అది మీరు నమ్మినా నమ్మకపోయినా కనుదిష్టి అనేది ఉంటుంది. సో మెయిన్గా ఎవడన్నా ఎదుగుతున్నాడంటే సో లాస్ కావడానికి లేదా ఇదంతా కావడానికి అదొకటే కారణం. సో మాకు అది అందరికంటే ఒక 4-5 ఇంతలు ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇంకా కోళ్ళు కూడా బయటికి పోవడం కనపడటం అవుతుంది కాబట్టి, సో అదంతా అట్లా చేయకూడదని చెప్పేసి ఆ గ్రీన్ మ్యాట్ కూడా పైకి కట్టడం జరుగుతుంది. సో ఇదనమాట ఓవరాల్గా. అసలు మొత్తం మీకు ఫుల్ కన్స్ట్రక్షన్ అయిపోయినాకైతే మళ్ళీ ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో అలోపు చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. అండ్ చాలా గివ్ అవేస్ ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.